ఏలేశ్వరంలోని ప్రముఖుల ఇళ్లల్లో జరుగుతున్న సంక్రాంతి పండుగలు, భోగి పండుగలు ఎలా ఉన్నాయి అనేది వీక్షించేందుకు అధికార్ న్యూస్ ప్రయత్నం మొదలుపెట్టింది. దీనికి సంబంధించి తొలుత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గోవింద్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మీరు ఇంట్లోనే ఈ యొక్క సంక్రాంతి పండుగ కుటుంబ సమేతంగా మీ అన్నగారు, మీ అమ్మగారు కుటుంబాలతో కలిసి ఇక్కడ ఈ యొక్క సంక్రాంతి వేడుకను భోగి మంటలు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకత ఏంటి, ఎందుకని ఇంటిలోనే చేయాల్సి వచ్చింది? ముందుగా అధికారి న్యూస్ వారికి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు భోగి పండుగ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన రాష్ట్రంలోనే కాదు దేశం యావత్తు కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చేసుకోవడం మన దేశ ప్రజలకి పూర్వం నుంచి మన పూర్వీకులు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మరి ముందుగా మన పిఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం గారికి, మన నియోజకవర్గ మా ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు గారికి ముందుగా భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన నియోజకవర్గ యావత్ ప్రజలందరూ కూడా కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఉదయం ఇంట్లో పూజ చేసుకుని మా గోమాతకి అన్నీ తినిపించి భోగి పండుగ చేసుకుంటూ ఇలా మీతో గడపడం ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ, మరి అలాగే ఏలేశ్వరం నగర ప్రజలందరూ కూడా తమ కుటుంబాలతో ఈ పండగని ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చేసుకోవాలని చెప్పి మా ఏలేశ్వరం మహాశివుడు అయినటువంటి రాజరాజేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామి దయ అందరి మీద ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇంట్లోనే పిడకలు తయారు చేశారని చెప్పేసి మా అధికారి న్యూస్కి సమాచారం. ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, ఇంట్లోనే చేయాల్సిన అవసరం ఏంటి? మాకు అదృష్టం ఏంటంటే మా అన్నగారు ఇంట్లో ఆవుని ఒక 7-8 సంవత్సరాల నుంచి నిత్యం సేవ చేస్తూ, ఇంట్లో మా అన్నగారు అయితే మా కుటుంబ సభ్యులు అయితే అందరూ ఆవుని నిత్యం ఇంట్లోనే పెంచుతామండి. మీరు చూశారు కదా, ఇప్పుడు ఆవు ఎప్పుడు కూడా ఇంటి ముందే ఉంటుంది. ఆ అదృష్టం మాకు ఆ భగవంతుడు కల్పించాడు. అలాగే అందరూ కొనుక్కుంటారు, మాకు ఇబ్బంది లేకుండా మా అన్నగారు పిల్లలు అందరూ కూడా భోగి పిడకలు, మా ఆవిడ అందరూ కూడా భోగి పిడకలు తయారు చేసి సొంతంగా వేసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఏదైతే ఇంట్లో చేయాలని అంటే ఉదయం నగర పంచాయతీలో ఎక్కడెక్కడ భోగి మంటలు వేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాటన్నింటినీ సందర్శించుకుని, అలాగే వారి ఇష్టదైవ దేవాలయానికి కూడా వెళ్ళి రావడం జరిగింది. అలాగే ఇంట్లో చేయాలి వినూత్నంగా, ఎందుకంటే కుటుంబ సభ్యులందరి మధ్య ఈ యొక్క భోగి మంట వేసి, అలాగే ఆవు తను పెంచుకుంటున్న గోమాత ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా దాని ఆహారాన్ని తినిపిస్తూ, అలాగే సాంప్రదాయబద్ధంగా ఏవైతే కొబ్బరికాయ చెప్పలు, అలాగే ఆవు పేడతో తన సొంత ఆవు పేడతో తయారు చేసిన పిడకలు ఇవన్నీ కూడా వేసి ఈ యొక్క భోగి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకోవడం జరిగిందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. ఇదే విధంగా ఇంకా ఎంతమంది ప్రముఖులు వాళ్ళ ఇళ్ల దగ్గర ఏం చేస్తున్నారు అనేది అధికార్ న్యూస్లో చూపించే ప్రయత్నం చేద్దాం.